వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిట్టమూరు GNM ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఒకేసారి 7,000 రూపాయలను అందజేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కోటమ్మ తల్లి ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఘనంగా వ్యాపారవేత్త నాగలాపురం గిరిధర్రెడ్డి పుట్టినరోజు వేడుకలు. తిరుపతి జిల్లా చిట్టమూరు గ్రామంలో GNM ఉన్నత పాఠశాల ఆవరణలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మండల ప్రజలకు ముందుగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా తాను గూడూరు నియోజకవర్గంలో 2,500 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. తరువాత ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు, సర్పంచ్ మీదురు కోటయ్య, తహసీల్దార్ ఐవి ప్రసాద్, ఎంపీడీఓ సాలట్, అన్ని శాఖల అధికారులు, మండల నాయకులు వేదనపతి రాజగోపాల్ రెడ్డి, దువ్వూరు భారతమ్మ, అనురాధమ్మ, గుంపల చిన్నారావు, హరినాథ, రషీద్, రాజేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్న ఫండ్స్ ని వచ్చే ఫండ్స్ ని ఖచ్చితంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి కులాయించాలి. కూడా ఆ సిస్టమ్ కూడా మారుస్తున్నారు. కమ్యూనిటీ కాంట్రాక్ట్ మండల ద్వారానే మొత్తం గ్రామ సభలు పెట్టుకొని వాళ్ళ ద్వారానే పనులు చేయించుకునే విధంగా కూడా పొదుపు మహిళ చేసేది మీరే కదా. పాప మహిళ చేశారు పొదుపు మహిళలు అంటే గ్రామ సభలు పెట్టి పేరు కోల్పోయి చెప్పి అంతా చేశారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? పొదుపు మహిళ ఏం చేస్తారా? చేసే అధికారులు మీరే, పేరు వాళ్ళది, మీరు ఎక్కడ సంతకం పెడతారు వాళ్ళు, అంతే కదా. సరే, ఈ ఫస్ట్ మీటింగ్ కాబట్టి వద్దులండి డిస్కషను. ఈసారి మీటింగ్ వల్ల మీరు ఈ చిట్టమూరు మండలంలో ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎందుకంటే మేము ఎలక్షన్లో తిరిగాం, చాలా దగ్గర వాటర్ ప్రాబ్లమ్స్ చెప్పారు ప్రజలు, అవి చేస్తామని చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా చేసుకున్నాను. ఎందువల్లంటే 4,500 కోట్లు ఈ ఇంటింటి కుళాయి లెక్కన తప్పుడు రాతలు రాసి బిల్లు చేసుకున్నారు. ఎంత? 4,000 కోట్లు. దాంట్లో భాగమే ఈ చిట్టూరు మండలంలో చదివిందంతా. చిట్టూరు మండలంలో ఏ ఊళ్ళో కుళాయి వెళ్ళాడు నువ్వు మీరు కాదు గవర్నమెంట్, గత గవర్నమెంట్. ఇప్పుడు మనం చెప్పడం తప్పు కదా. చేసి చెప్పండి, అబద్ధాలు చెప్పద్దు. అర్థమైందా? అందరి అధికారులు చెప్తున్నా, చేసింది చెప్పండి, అబద్ధాలు ఊరికి ఊహాగా ఉండదు. జరిగితే జరగదు, జరగదు. ఒక ఎలుగుబడిన రైతులు ఆ అగ్రికల్చర్ అనేది గత పరిపాలనలో వర్మీ కంపోస్టు, ట్రాక్టర్ సంబంధించిన రైతుకు సంబంధించిన సామాన్లు అన్ని ఇచ్చేది. ఇప్పుడు ఎరువులు కూడా ఎక్కడెక్కడ మన గోడాల్లో వేసేసుకుని వాలంటీర్ల ద్వారా సచివాలయంలో కొంత సిబ్బంది చేరి వాళ్ళకి అందుబాటులో చేశారు. కనీసం ఒక సర్పంచ్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, గ్రామ పెద్దలకు కానీ ఒక ఇన్ఫామ్ లేదు, ఒక తండోర్ అనేది కూడా లేదు, ఏది లేదు. అగ్రికల్చర్ ఒక ఆఫీసులు ఏఈ కానీ ఏడీ కానీ వాళ్ళు ఉండేది. ఫలానా చిట్టమూరు మండలంలో పొలం పడి చేస్తున్నాం, పలానా ఏరియాలో, పలానా తాడిమేడు గ్రామంలో, పలానా ఆరూరు గ్రామంలో, పలానా చిట్టమూరు గ్రామాలు అని చెప్పేసి అప్పుడు రైతులని ఒక అవగాహన చేసి వాళ్ళకి పురుగు అనేది, తెగులు అనేది 2 విధాలు ఉన్నాయి. తెగులు సంబంధించి వేరు, పురుగు అనేది వేరు. తెగులు అనేది వాతావరణంకి వచ్చేది తెగులు అంటారు, పురుగు అనేది చీడ పిరుగు అనేది. ఆ విధానమే ఇప్పుడు చెప్పే విధానం లేక మేము అష్ట కష్టాలు ఈ 5 సంవత్సరాల్లో ఈ యదో ప్రభుత్వంలో మేము పడ్డ బాధలు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడైనా సరే నేను ఏడిని అని చెప్పి రైతులు ఒక ఆహ్వానం ఇచ్చేసి మాకు జీలగలు కానీ రైతుకి ఏమైనా అవకాశం ఉండేది ముందు అందుబాటులో చెప్పేటట్టుగా కోరుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు దాని గురించి చర్య కూడా తీసుకుంటారు. ముఖ్యమంత్రికి పవర్స్ ఉండవు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైవ్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం జరిగితే మీరు మీ సంబంధించినటువంటి వాళ్ళందరినీ తీసుకొని పోవచ్చు, ఇబ్బంది లేదు. అది గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి. పోయినసారి ఏం చేశారంటే మీరు ప్లస్ వెలుగు సిబ్బంది ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎవరు ఆపద్దల ముఖ్యమంత్రులు, ఆపద్దల మంత్రులు, ఆపద్దల ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ మీటింగ్ జరిగితే మీరు మస్ట్ వేసి వాళ్ళ మీటింగ్ తరలించారు. ఇక్కడే కాదు మొత్తం మీద. కానీ చెప్తున్నా అట్లాంటి పనులు చేయకండి. ఎందువల్లంటే ఏదన్నా గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళకి మీద బిర్యానీలు పెట్టి ఆ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఎంతవరకు సమావేశం పత్రికా మిత్రులు చెప్తున్నాయా? పార్టీ మీటింగ్ జరిగితే ఇలా డబ్బులు తీసుకుపోతుంది, ఎక్కడ జరిగితే పోతుంది, కోర్టులో జరిగితే పోతుంది, నెల్లూరు జరిగితే పోతుంది. ఇది ఎంతవరకు సమావేశం? గతంలో ఎప్పుడు ఉండిందా ఇది? ఎందుకు చేశారు? అవన్నీ ఎడ్యుకేషన్ పెడితే ఎంతమంది పోతారో మీకే తెలియదు. కాబట్టి అటువంటి పనులు చేయొద్దు. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మీరు అధికారులుగా ఉద్యోగస్తులుగా మీరు ఉండాల్సిన పరిధిలో మీరు ఉండండి. అట్లాగే వెలుగులో పాపం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా 100 రోజుల్లో ప్రజలకు ఏం చేశాం, ఇది ప్రజల్లో తెలపాలా, ప్రజల్లోకి వెళ్ళాలని ప్రతి శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం కూడా ఎమ్మెల్యే గారు చిట్టుకూరు మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏదైతే 100 రోజులు మనం ఏం సహాయం పొందిన ప్రభుత్వం ద్వారా ఎన్ని పెన్షన్లు తీసుకున్నాం, ఎంత తీసుకుంటున్నాం, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ ఏ సహాయ సహకారాలు అంటే అవన్నీ కూడా వివరాలు ప్రజల్లోకి వెళ్ళాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఇదొక మంచి కార్యక్రమం, బ్రహ్మాండంగా ప్రజల్లో మంచి అవగాహన వెళ్ళింది. ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నెన్నో కూడా ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతాయి. అదేవిధంగా మనకు మంచి శాసనసభ్యులు గారిని ఎన్నుకున్నాం. సునీల్ అన్నయ్య మనకందరికీ అందరి వాడు, ఎక్కడ కూడా ఏ టైంలో అయినా మనకు స్పందించడం, మనకు మంచి రోజులు వచ్చే మళ్ళీ మండలంలో మొట్టమొదటిగా ప్రభుత్వం వెంటనే రాగానే ఈ మండలంలో 2 కోట్ల రూపాయలకి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసేదానికి మొదటిగా పూనుకోవడం జరిగింది. 1 వారం రోజుల్లో సిమెంట్ రోడ్లు కూడా ప్రారంభం కూడా జరగదని కూడా విజ్ఞప్తి చేస్తాను. నిజంగా ఈ మండలంలో అందరి దయ వల్ల మీ అందరి సహాయ సహకారాల వల్ల నన్ను 2వసారి ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామా. ఎందుకంటే గతంలో నేను దాదాపు 2,200 కోట్ల అభివృద్ధి చేశాను ఈ ఊడూరు నియోజకవర్గంలో. కానీ అందరూ ఓడించారు. ఇప్పుడు నన్ను ఎందుకు ఓడించాను నీకు ఎప్పుడు అర్థం కాదు. సరే 5 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు సునీల్ కుమార్ ఏ ఊర్లో అయితే రోడ్లకు శంకుస్థాపన చేశాడో, ఏ ఊర్లో అయితే స్కూళ్ళకి శంకుస్థాపన చేశాడో, పూర్తి చేశాడో, ఓపెన్ చేశాడో ఆ బోర్డు తప్ప కొత్తగా ఒక్క బోర్డునా మీ గ్రామాల్లో గత 5 సంవత్సరాల్లో కనిపించిందని అడుగుతున్నా. చెప్పండి, ఎవరన్నా చేశారా? మీ దగ్గరకు వచ్చారా? ఇటువంటి మీటింగ్లు ఏమైనా పెట్టారా? మీతో మాట్లాడారా? లేదు. అందుకనే మీ అందరి దయ వల్ల మళ్ళీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ గవర్నమెంట్ ఏర్పడింది. దానికి కారణంగా మా నాయకులు 100 రోజుల్లో మనం ఏం చేశాం ప్రజలకు మీరు చెప్పండి అంటే 5 సంవత్సరాల కోసం చెప్పడం కాదు, ప్రజలకి ప్రతి 100 రోజులకి ప్రజలకు మనం ఏం చేశాం, వాళ్ళు ఆశించింది మనం కొంతమేరకన్నా వాళ్ళు చేసామా లేదా అనేది మొత్తం డిపార్ట్మెంట్ల వారీగా తెలియజేయమని చెప్పారు. కాబట్టి ఏ వేదిక మీదైనా రాజకీయ నాయకులు గంట మాట్లాడతారు, అధికారులు కొద్దిసేపు మాట్లాడతారు. కానీ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఈ యొక్క ప్రజా సదస్సులో అధికారులు చేత మాట్లాడించాం. అంటే మొట్టమొదట మీకు ఎంఆర్ఓ ఎవరో తెలియాలా, ఎండిఓ ఎవరో తెలియాలా, అలాగే మీకు ఇరిగేషన్ ఏజ్ ఎవరో తెలియాలా, ఆర్ఎండ్బి వాళ్ళు తెలియాలా, అలాగే హౌసింగ్ వాళ్ళు తెలియాలా, అంగన్వాడీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తెలియాలా, డాక్టర్ ఎవరో తెలియాలా. అవి తెలియకుండా మీరు గమనుంటే వేస్ట్. దేవుడు భక్తి గల కొండ అంటే మన తిరుమల కొండ. ఆ యొక్క ప్రసాదం అంటే 2 చేతులు ఎత్తుకొని దండం పెట్టుకొని మన ప్రసాదం అందరం తెస్తారు అందరికీ. దాన్ని దండం పెట్టి నోట్లో వేసుకుంటాం. ఆ ప్రసాదంలో గత 5 సంవత్సరాలమ్మా ఈ సంవత్సరం మీద మా గొడ్డు మాంసం, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, అలాగే చేప ఎంత అన్యాయం అంటే అమ్మా ఈ కలిపి గడ్లు మనం తయారు చేసి ఇచ్చారమ్మా. అంటే ఎంత అన్యాయం చూడండి. మన దేవుడు సంబంధించినటువంటి గుడిలో
ఇటువంటి దాన్ని తయారు చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తినిపించారు. మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, వెంకటేశ్వర స్వామి గారు అంటే ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండమైన దేవుడు. కాబట్టి ఆ పరిస్థితిలో మన రాష్ట్రాన్ని అన్యాయం చేశారు మా గత గవర్నమెంట్ పాలకులు. అది ఆలోచించుకోవాలి మీరు. ఇప్పుడు మాటలు చెప్తున్నారు, అవన్నీ టెస్ట్ చేస్తే అవన్నీ బయటపడ్డాయమ్మా, అదే మనం కావాలని చెప్పింది కదా తల్లి. కాబట్టి ఈ విధమైన పరిపాలన నుంచి విముక్తి చెంది మీరందరూ కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, మీరు జనాల దగ్గరికి వెళ్ళండి, చేసి చెప్పండి, మళ్ళీ ఏం చేస్తామో కూడా చెప్పండి. వాళ్ళు జనాలు పని కాకపోతే తిడతారు, తిట్టించుకోండి, తిరగబడద్దు. ఎందుకంటే మీరు ఈరోజు ఈ స్థానంలో, ఈ మైక్ ఎత్తుకొని మాట్లాడే స్థానంలో ఉన్నామంటే అది మీ దయ. మీరు ఓట్లేశారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. మీరు ఓట్లు లేకపోతే మేము కూడా ఆడ కూర్చునే ఉన్నాం. కాబట్టి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 3,000 పెన్షన్ను 4,000కి పెంచడంతో పాటు ఒకేసారి 7,000 రూపాయలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు స్థానిక టీడీపీ నాయకులు పూడిపర్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి పూలమాలలు శాలువలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రజల వద్ద నుండి ఆర్జీలను స్వీకరించి గర్భవతులకు శ్రీమంతాలు, పిల్లలకు అన్నప్రసాద చేసి సమీపంలోని శనగ తోటలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్, డిపిఓ వాణి, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు రెడ్డి, పట్టాభిరామి రెడ్డి, నెల్లటూరు చిరంజీవి, పెంజయ్య, ప్రవీణ్ రెడ్డి, గూండాల లీలావతి, జడ్పీటీసీ శ్రీనివాసులు, పిఎస్సిసి అధ్యక్షులు చేవూరు నాగరాజు, సర్పంచ్ కామాక్షి, దాసరి శైలజ, నెల్లటూరు సుప్రజ తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారుల మీద ఉంది, శాసనసభ్యుడిగా నా పేరు ఉంది. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మన నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు. అందరూ కూడా చెప్పారు, ముఖ్యంగా వ్యవసాయ మా జేడీ గారు బ్రహ్మాండంగా చెప్పారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో, అలాగే పెద్దలందరూ కూడా ఏమేం చేశారో కూడా చెప్పారు. అయితే నేను చెప్పేది ఒకటి అమ్మా, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3,000 పెన్షన్ ని 4,000 చేస్తా అన్నాడు. చేసేదా చేయలేదమ్మా? చెప్పిన 3 నెలలు లేట్ అని చెప్పి ఇంకొక 3,000 కలిసి మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నామమ్మా. అట్లాగే 1వ తేదీ కల్లా వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచలేదు గవర్నమెంట్ అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నా, మేము అంటే బాబు గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో, అలాగే కింది స్థాయి సచివాలయ ఉద్యోగస్తులతో, రెవెన్యూ సంబంధించిన వీఆర్ఓలతో కలిసి 30వ తేదీ ఓటు అయిపోవడం 1వ తేదీ కల్లా ఉదయాన్నే 6 గంటలకు 5 గంటకి మీ చేతుల్లో పెన్షన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం తల్లులారా. అట్లాగే మా ఉద్యోగస్తున్నారు పైన చాలా మంది, గత గవర్నమెంట్ లో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలియాలా, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తేదీ కల్లా మీ అకౌంట్ లో జీతాలు పడుతున్నాయా లేదో మీరే చెప్పాలా, నేను చెప్పడం కాదు, ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి, ఈ రోజు ఈ గూడూరు నియోజకవర్గంలో నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. మీ అందరి దయ వల్ల నేను గెలిచా. నేను మళ్ళీ చెప్తున్నా, గొప్పోళ్ళు ఎవరు నా సహాయం చేయాల, నా పేదవాళ్ళే సహాయం చేశారు. నేను ఎవరికైనా జవాబుదారి అంటే మీకే జవాబుదారి, పెద్దవాళ్ళకి కాదు, కోటేశ్వరులకు కాదు, పేదవాళ్ళకి నేను జవాబుదారి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అట్లాగే అమ్మా, ఈ యొక్క 100 రోజుల గవర్నమెంట్ లో మొన్న మీకు తెలుసు విజయవాడలో ఏ విధంగా వరదలు వచ్చాయి, ఏ విధంగా ఆస్తి నష్టం జరిగిందో మీకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 రోజులు
అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో బస్సులోనే ఉంటూ 10 రోజులు అక్కడే ఉంటూ మొత్తం సమస్య తీరేంత వరకు కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ గతంలో ఏ ముఖ్యమంత్రి లేదు తల్లి. ఏదో మన టైం, మనం ఇప్పుడు గెలిచినా గతంలో వచ్చినప్పుడు ఒక తుఫాను, ఇప్పుడు గెలిచినప్పుడు ఇంకో తుఫాను అయినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి ఇంటికి నీళ్లు వచ్చిన ప్రతి ఇంటికి కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాడమ్మా విజయవాడ చంద్రబాబు నాయుడు గారు నేను తెలియజేస్తున్నా. చరిత్రలో 25,000 ఎప్పుడు ఇరు, మనకిస్తే 2,000, 5,000 తప్ప ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో నీళ్లు వచ్చిన వాళ్ళకి, సెకండ్ ఫ్లోర్ లో నీళ్లు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా 25,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే వాహనాలు, స్కూటర్లు చెడిపోయినా దాన్ని కూడా రిపేర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏదైనా పోయింటే దానికి కూడా బ్యాంకు నుంచి లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. డ్రిప్ ఇరిగేషన్ కోసం చెప్తున్నా, మీరు ఈ డ్రిప్ ఇరిగేషన్ కోసం మీరు మీ గుర్తులో పెట్టండి, ఇది మీ బెనిఫిట్ కోసం. సో మీరు ఇది బెనిఫిట్ తీసుకోవాలి. తర్వాత ఇది గవర్నమెంట్ 100 days కంప్లీట్ చేసిన ఈ పరంగా ఇక్కడ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్నాయి. సో మీతో రిక్వెస్ట్ ఏంటి, మీ సచివాలయకి, మీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ కి మీది సమస్య చెప్పండి. వాళ్ళు కూడా మీ ఇంటికి వస్తున్నారా, అప్పుడు మీరు చెప్పండి మీ సమస్య ఏంటి, మనం నుంచి ఏమేమి సమాధానం మనం చేయగలరా అది మనం చేస్తాం. ధన్యవాదాలు. 100 రోజుల్లో అదేవిధంగా వచ్చే నెలలో ఏమేం చేయబోతుందనేది తెలియపరచడం కోసమే మనకి ప్రభుత్వం ఈరోజు అందరు సచివాలయ సిబ్బందిని ఇంటింటికి వెళ్లి ఏమేం చేశామో, ఎందుకు మేము మంచి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తామనే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. మీరు చూసినట్టయితే గడిచిన 100 రోజుల్లో మన ప్రభుత్వం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసింది. అందులో ముఖ్యంగా మన పెన్షన్ చూసుకోవాలి. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత సుమారుగా 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి కూడా విభజన సమస్యలు, ఇంకా రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలోనే ఎక్కడ ఇవ్వనంటువంటి పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఇవ్వరండి. సుమారుగా 4,000, 6,000, 10,000, 15,000 ఇలా 4 కేటగిరీల్లో పెన్షన్ వికలాంగులకి, వృద్ధులకి, అదేవిధంగా వితంతువులకి, అదేవిధంగా రకరకాలు మనకి ఏదైతే బాడీ ట్యాపర్స్ ఉన్నారో చాలా అనేకమైనటువంటి కేటగిరీ వాళ్ళందరికీ కూడా 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఇవ్వట్లేదు. మనకంటే వెనకబడిన రాష్ట్రాల్లో కూడా ఏదైతే నార్త్ ఇండియాలో ఉన్నాయో వాటిల్లో కూడా ఇంత పెన్షన్ ఎక్కడ ఇవ్వం. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమం, అభివృద్ధి సమపాల్లో చేయాలని కలెక్టర్లందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఎవరికి ఇబ్బందికి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ప్రతి నెల కూడా ఖచ్చితంగా మొదటి తారీఖునే ఉదయం 6 గంటలకి సచివాలయం సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ మీ చేతిలో డబ్బులు పెట్టేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా మొదటి రోజే ఇవ్వాలనే ఉద్దేశంతో సచివాలయం సిబ్బంది అందరినీ మీ ఇంటి దగ్గరికి పంపిస్తున్నారు. మొన్న నెల 1వ తారీఖున ఆదివారం వచ్చింది. ఆదివారం సచివాలయం సిబ్బందిని మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సెలవు కదా అని ఎవరైనా 2వ తారీఖున ఇస్తారు పెన్షన్. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 1వ తారీఖునే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు కాబట్టి 31 తారీఖునే పెన్షన్ అందుబాటు చేశారు అందరికి. ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన మాటని కాదనకుండా ఒక రోజు ముందుగానే మీ అందరికి పెన్షన్ ఇస్తారు. అదేవిధంగా చూసుకుంటే మనకు దురదృష్టవశాత్తు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఎలా వరదల్ని మనము హ్యాండిల్ చేశారనేది మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. 10 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సులోనే ఉండి, కలెక్టరేట్ లో ఉండి అందరు అధికారులని సమన్వయపరుచుకొని
ఈ రోజుకి మళ్ళీ సాధారణ పరిస్థితులు, అంటే విజయవాడ లాంటి మహానగరంలో అంత పెద్ద వరద వచ్చిన తర్వాత సాధారణ పరిస్థితులు రావడం చాలా నెలలు పడుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవతోటి చాలా తొందరగానే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపారవేత్త చెన్నై ప్రాంతానికి చెందిన నాగలాపురం గిరిధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. గిరిధర్ రెడ్డి చేత కేక్ ను కట్ చేయించి శాలువాలు పూలమాలలు సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం కోటమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా సుమారు 40 బ్రాహ్మణ కుటుంబాలకు దుస్తులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సేవా తత్పరులు గిరిధర్ రెడ్డి పుట్టినరోజును బ్రాహ్మణుల సమక్షంలో జరుపుకోవడం, వారికి దాతృత్వాన్ని అందించడం అభినందనీయమని చెప్పారు. ఆర్భాటంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ప్రస్తుత కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టిన గిరిధర్ రెడ్డి యువతకు ఆదర్శంగా మారాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రామనయ్య, వెంకట రమణారెడ్డి, పెళ్లూరు కోటేశ్వరరెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శ్రీరామ్ సుధాకర్, అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు దివి, అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా పుట్టినరోజు జరుపుకునేటువంటి మా ముందుగా ప్రియమైన ఆయన గిరిధర్ రెడ్డి, నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు పుట్టినరోజు ఈ సంవత్సరం అక్కడుంటూ మన కోట ముందులో జరుపుకుంటే బాగుందని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన సంకోచించాడు. మన ప్రతి సంవత్సరం కోటలు వెళ్తున్నాయి కదా, సిటీకి వెళ్తున్నాయి కదా, ఎట్లా ఎందుకో అక్కడ పోతే దాంట్లో ఏం జరుగుతుందో ఆపేశారు బాబా. ఈరోజు అమ్మవారి సంగతి చేయించుకున్నాం చెప్పేసి ఇంతమంది తల్లులు తమ్ముడు మధ్యలో ఈ కార్యక్రమం జరగమని ఆర్డర్ పై నుంచి అదే జరుగుతుంది. అంతేగాని మానవుల వల్ల ఏమీ జరగదు. భగవంతుల వల్ల జరగాల్సిందే కానీ ఏదైనా. తర్వాత అల్లా అన్నాడు, అల్లా నేనేది ఈ అనంతంలో అల్లా నేలేదు, దేవుడు ఇసుక దేవుడంతా అంతే. అంతేగాని మాకంతా అసలు ఆదర్శం మా ఊరు, మన బాధ్యత కాదు మా ఊరు. అంతేగాని ఇక్కడ ఏం జరగలేదు. తర్వాత ఏం మాట్లాడన్నా ఈ సంతోషంలో మాట్లాడడం అందరూ మాట్లాడేశారు. ముందు మా మేడం గారు అయితే తెలంగాణ ఇలా బాగా మాట్లాడారు. అందుకన్నా చెప్పదగ్గ విషయం ఏం లేదు. ఈ ట్రస్ట్ షిరిడి అక్షయ సేవా సమితి ట్రస్ట్ 2002లో నవంబర్ 18వ తేదీ చెన్నైకి వెళ్ళాం. ఫస్ట్ గిరిధర్ గారు ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ రోజు నుంచి ఆ పరిచయం ఇప్పటి వరకు సాగుతూ మంచి గల్ల పాపం, ఆ పాపము అదే జరుగుతూ ఉందన్నమాట. ఆ పాపము ఆడలేదు, దాని కామాలేదు, నా పుస్తకం లేదు కామం. ఆయన స్టార్ట్ చేసి షిరిడి అక్షయ సేవా సమితి ఆయన కావచ్చు, కొందరు కొట్టేశ్వరుడు గారు, కొందరు వెంకటనారెడ్డి గారు, రాముడు వెంకట
స్థలంలో వారి పుట్టినరోజు జరుపుకోవడం, ఆ కార్యక్రమానికి అక్షయ సేవా సమితి అమరావతి గారు, వెంకటనారాయణ గారు, ఆరు సుబ్రహ్మ గారు, బాబురావు గారు, కోటి గారు, వీరందరూ ఈ కార్యక్రమానికి చేసి యూనిట్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి మనందరూ ఆశీర్వాదం కోసం మెడ్రాస్ నుంచి వారు వచ్చారు కాబట్టి మరి ఒక్కసారి యూనిట్ గారికి అందరి తరఫున ఈ గుడి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం ఆయన సిద్ధిలో మేము కూడా గత సంవత్సరంలో ఆయనతో కూడా సిద్ధికి పోయినాం. అక్కడ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. కానీ అనంతరాచార్య గారు మరి అక్కడ రాముల వాళ్ళు ఏం చెప్పారో, ఇప్పుడు కోటం ఏం చెప్పారో, ఆయన వెంటనే గిరిడి గారికి కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి చెప్పడం, వారు దానికి ఒప్పుకొని ఇక్కడికి రావడం ఇదంతా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గిరిడి గారంటే ఇలాంటి మనిషి ఇప్పుడుండే రోజుల్లో చాలా అరుదుగా కనబడతారు. ఆయన పాటమ్మ దేవస్థానం తిరణాలకి పుష్పాయనం చేయాలంటే ఫస్ట్ మెడ్రాస్లో ఆయన కలిసాం. పూలు ఎంత చుట్టలేదు మాకు, దాదాపు 1000 కిలోల పూలు కావాలంటే నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి, ఆ కార్యక్రమం దిగ్విజయం చేస్తామని చెప్పి చెప్పారు. ఎక్కడి నుంచి మొదలై దాదాపు మెడ్రాస్కి 400 కిలోమీటర్లు దూరంలో ఉండే మొదలై నుంచి ఆయన అక్కడి నుంచి వ్యాన్లో తెప్పించి ఆ వ్యాన్లో ఆ పోల్తో ఆయన వ్యాన్లో ఎక్కి కోటమ్మ దగ్గరికి వచ్చి ఆయన కారణంగానే ఆ రోజు కోటమ్మకి పుష్పాలను అభిషేకం జరిగిందంటే కేవలం అది చిన్న విషయం కాదు. అటువంటి గొప్ప వ్యక్తి ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే సొంతంగానే పర్యవేక్షించి సొంతంగా చేసి అటువంటి టీం రమణ గారి చిక్కలో రమణ గారు కూడా అదృష్టం చెప్పేసి భావిస్తున్నాను. మరి అట్లే అనంత సేవ గారు వీరు ఏ రోజు కూడా ఏది ఆపేక్ష కాకుండా నేను దాదాపు 20 సంవత్సరాల నాడు నేను హైదరాబాద్లో ఉంటే నా ఫోన్లో నా గోకనామాలతో బాలపాలెంలో గ్రూప్ జరుగుతుంది. ఆయన కూడా నాకు తెలియదు. నేను ఫోన్ చేశాను, సార్ మీరు ఎవరు అంటే నాకు మీరు తెలుసు, మీకు నేను తెలియకపోయినా మీరు నాకు తెలుసు, మీ కుటుంబంలో మీ గురించి ఎందుకో నాకు మీ పేరుతో పూజ అనిపిస్తుంది అన్నాడు. నేను అటువంటి అదృష్టం నాకు చిన్న విషయం. నేను ఆయన నేను చూడలేదు, నా ఆయన చూడలేదు, నా ఫోన్లో నా పోతున్న కూడా మెసేజ్ వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు నేను నిజంగా శిరస్సు వచ్చి వారికి పాదాలను ఇటువంటి నాకు చాలా కార్యక్రమాలు ఆశీర్వాదం ఈరోజు నిశ్చయంగా పాదమ్మ దయ వల్ల, సిద్ధి సాయిబాబా వల్ల, శివుడు వల్ల, మీ అందరూ దయ వల్ల ఏదో 10 మందికి సేవ చేయాలని భాగ్యం చేయాలని కోరుకుంది. మీలో ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవాలంటే చెప్పండి. నాకు ఉండే స్నేహితులు అయితేవి, నా బంధువులు అయితేవి, వారి ద్వారా అయినా నా దగ్గర లేకపోయినా వారి ద్వారా మీ పేద విద్యార్థులు చదువుకోలేకపోతే మా వంతు మేము తప్పకుండా సహాయం చేస్తామని జై సాయిరామ్, జై శ్రీ కోటమ్మ తల్లికి. రోజు తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని కోట గ్రామ దేవత శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో చెన్నైకి చెందినటువంటి శ్రీ శివుడి తిరుపతి జిల్లా వాకాడు మండలం వాల్రెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన పెద్ద కుటుంబానికి సంబంధించిన ధరణికోట మహేష్ అనే విద్యార్థికి నాగలాపురం గిరిధర్ రెడ్డి, మహేశ్వరమ్మ దంపతులు ఉప్పల సాంబశివరావు చేతుల మీదుగా 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దేవి అనంతచార్యులు, దువ్వూరు అనసూయమ్మ, మల్లాపు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోవూరుకి చెందినటువంటి
ధరణికోట మహేష్ అనేటటువంటి విద్యార్థికి గౌరవనీయులు శ్రీయుతులు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు మహేశ్వరమ్మ దంపతులు మరియు అలానే సాంబశివరావు 6,000 రూపాయలని వారి విద్య కోసంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈరోజు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు వారి జన్మదినం సందర్భంగా ఆయుష్య హోమాన్ని చేసుకుని తదుపరి ఒక పేద విద్యార్థికి ఆర్థికంగా సహాయం చేయడం అనేది చాలా ఉదాహం. ఈ సందర్భంగా వారికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అర్చకునిగా వారికి శుభాశీస్సులను అందజేస్తున్నాను. అలానే ఈ ఆర్థిక చేయూతను అందుకున్నటువంటి ధరణికోట మహేష్ అనేటటువంటి విద్యార్థి తదుపరి తన విద్యలో బాగా రాణించి గొప్పవాడైన తర్వాత తను కూడా ఇటువంటి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, వారి జీవన ఉన్నతిగా ఉండాలని వారి జీవనం కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుపతి జిల్లా చిట్టమూరు గ్రామంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు తండ్రి దివంగత నేత గణపర్తి సుబ్రహ్మణ్యం నాయుడు 13వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సుబ్రహ్మణ్యం నాయుడు సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. जीएसएन अमर रहे, 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 जीएसएन अमर रहे. जीएसएन अमर रहे, जीएसएन अमर रहे, जीएसएन अमर रहे. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఆనందమ్మ అనే మహిళను అల్లుడు రమేష్ అత్యంత దారుణంగా కర్రతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివాహిత అయిన ఆనందమ్మ వరసకు అల్లుడు అయిన రమేష్ తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. నిందితుడు రమేష్ తన కుటుంబాన్ని వదిలి మృతురాలితో కలిసి వంట మాస్టర్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ఆనందమ్మను తలపై కర్రతో గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు ఉదయం లేచి అన్నం రిటర్న్ చేసాము, ఉడకనుకుంటున్నాము 7 అటైనా సార్ సెకండ్ టైం ఇప్పుడు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిట్టమూరు జిఎన్ఎం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఒకేసారి 7,000 రూపాయలను అందజేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కోటమ్మ తల్లి ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఘనంగా వ్యాపారవేత్త నాగలాపురం గిరిధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.
ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.